దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువ శ్రమల కాల ధ్యానాంశములలో ఈ దినము యేసు రక్తము మనకు నిత్య జీవమును అనుగ్రహించును. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును అని యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచనములలో మనము చూడగలము. వ్యక్తి యొక్క ప్రాణము ఆ వ్యక్తి యొక్క రక్తంలో ఉన్నది. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనము వెల్లడి చేస్తుందండి. దీని భావము ఏమనగా, నా జీవము నా రక్తంలోను, మీ జీవము మీ రక్తంలో ఉన్నది. యేసుక్రీస్తు వారి జీవము కూడా ఆయన రక్తంలోనే ఉన్నది. యేసు జీవము అనగా అది దేవుని యొక్క జీవము. దేవుడు ఆది అంతము లేనివాడై ఉన్నాడు. ఆయన నిత్యము జీవించువాడు. ఈ నిత్య జీవము యేసు రక్తంలో ఉన్నది. ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా నిజమైన పశ్చాత్తాపంతో క్షమాపణను వేడుకొని ఎడల యేసు రక్తము ఆ వ్యక్తిలోనికి వచ్చును. యేసు రక్తము ఆ వ్యక్తిలోనికి వచ్చినప్పుడు దేవుని జీవమును కూడా ఆ వ్యక్తిలోనికి తీసుకుని వచ్చును. ఆ జీవము నిత్యమైనది. కనుకనే యేసు రక్తం మనలో ఉన్నప్పుడు మనలో నిత్య జీవం ఉన్నదని నమ్ముచున్నాము. యేసు ప్రభురాత్రి భోజన సంస్కారపు పరిచర్యలో మనము రొట్టెను ఆయన దేహమును ద్రాక్షారసమును ఆయన రక్తముగాను భావించి ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొనుచు పరిచర్యలో పాలు పొందినప్పుడు ఆయన రక్తము మనలో ప్రవేశించి మనకు నిత్య జీవమునిచ్చును అని యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచనములలో తెలియజేస్తుందండి. మనము యేసు శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేసినప్పుడు మనము నిత్య జీవమును పొందుకునేదమని స్పష్టంగా మనకు తెలియజేయుచున్నదండి. కనుకనే మరణ పడకల మీద ఉన్నవారు సహితము నిత్య జీవంలో ప్రవేశించుట కొరకు వారి పాపములను ఒప్పుకొని ప్రభు రాత్రి భోజన సంస్కారపు పరిచర్యలో పాలు పొందుతారండి. మనము చాలాసార్లు ఇంటిలో ఉన్న వ్యక్తి కంటే ఇంటికి లేక భౌతిక దేహమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఈ లోకమునందు జీవించిన ప్రతి వారును ఒక రోజున మరణమును ఎదుర్కొనవలెను కదండి. ఇదే సహజం. నీవు ఈ రోజున మరణించినట్లయితే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఎప్పుడైనా దీనిని గురించి ఆలోచించామా? ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి దేహం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అయితే తన నిత్యత్వమును పరలోకములోను పాతాళలోకములోను గడపవలసి ఉంటుందండి. బిడ్డలారా, విశ్వాసులారా, మీ పాపములు నా పాపములు మన పాపములు యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడినట్లయితే మన ఆత్మ స్వచ్ఛమైనదిగా పరిశుద్ధపరచబడుతుందండి. అంత మాత్రమే కాక మనలో ఉన్న అమూల్యమైన యేసు రక్తము నిత్యుడైన యేసు యొద్దకు మనల్ని నడిపిస్తుందండి. కనుక నిజమైన క్రైస్తవుడు ఏనాడునూ మరణమునకు భయపడవలసిన అవసరం లేదండి. యేసు రక్తంలో కడగబడిన వారందరూ భౌతికమైన మరణము తరువాత నిత్యము యేసుతో నివాసము చేయుదుమన్న నమ్మకము కలిగి ఉంటారు. ఇది దేవుడు అనుగ్రహించిన బహుమానం. ఇది మన క్రియల వలన మనము సాధించుకున్నది కాదండి. ఎవరి యందు యేసు రక్తం ఉన్నదో, ఎవరు వారి విశ్వాసమును ప్రభుని యేసునందు ఉంచారో వారికి ఆయన నిత్య జీవమును వాగ్దానం చేసి ఉన్నారండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నటికీ తన వాగ్దానమును మీరువాడు కాదు. యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త నిమిత్తము హతసాక్షి మరణమును పొందిన వారిలో స్టెఫను ప్రథముడండి. పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చిన రీతిగా ఆయన హింసింపబడుచున్నను నిత్య జీవం పట్ల నిశ్చయత గలవాడు కనుక తనను రాళ్లతో కొట్టి చంపుచున్న వారి కొరకు ప్రార్థించారండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38-40 వచనములలో. అలాగుననే నీరో చక్రవర్తి కాలము నుండి అనేక మంది భక్తులు క్రీస్తు కొరకు హతసాక్షులుగా వారి ప్రాణంను అర్పించారండి. యేసుక్రీస్తు రక్తము వలన వారికి కలిగిన నిత్య జీవము యొక్క నిశ్చయతతో ఆనందముగా శాంతితోను తమ ప్రాణము
అర్పించారండి. వారు మృతతుల్యమైన ఈ దేహం యొక్క మరణమును అస్సలు లెక్క చేయలేదండి. యేసు సెలవిచ్చిన రీతిగా మరి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడని యోహాను సువార్త 6:47 వెల్లడి చేస్తుందండి. యేసు మరియతో చెప్పిన మాటలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగారండి. యోహాను సువార్త 11:25-26 బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, యేసు నిత్య జీవమును ఇయ్యగలడని మీరు నమ్ముచున్నారా? పరలోకమునకు వెళ్ళవలనని కోరుచున్నారా? అలాగైతే మన జీవితములను యేసునకు అర్పించుదామండి. ఆయన రక్తము నిశ్చయముగా మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తారు. నిరంతరము యేసుతో పరలోకంలోనే జీవింపచేస్తారండి. ఆమేన్.